ఈ రోజు మా అమ్మనైతే మా ఆకులు పట్టుకొచ్చింది. మొన్ననేమో వామాకనేమో ఆకులు పట్టుకొచ్చి బజ్జీలు చేసినావు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నావు అమ్మ అని అడగంగానే దీన్ని గోంగూర ఆకంటారా, దీన్ని గోంగూర పచ్చడి అయితే చేసుకుంటారని అయితే చెప్పింది. ఈ పచ్చడి చాలా సార్లు తిన్నా కానీ ఎట్లా చేస్తారో తెలియదు. అందుకే మా అమ్మ ఎట్లా చేస్తూ చూద్దాం నిలబడితే చేతులు సాట పెట్టి ఎల్లిపాయలు వచ్చుకురాపారని అయితే చెప్పింది. ఇక చేసేదేముంది సపరేట్గా ఎల్లిపాయలు వచ్చుకొని తీసుకొచ్చేసరికి అయితే మా అమ్మ దీనికి కావాల్సిన అన్ని అయితే రెడీ చేసి పెట్టింది. ఇప్పుడు ఎట్లా చేస్తే చూద్దాం. ఇక ఫస్ట్ అయితే నూనెలో ఆకులు వేసి అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత సేమ్ అట్లనే మిర్చిని కూడా నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకమ్మా గంత దూరం ఉండి చేస్తున్నాం అంటే దగ్గర కూర తెలుస్తుంది అనేది అన్నది. మీరు కూడా మిర్చిలు ఫ్రై చేసేటప్పుడు దూరం ఉండరు, లేకపోతే గిట్న అవుతుంది. సేమ్ ఇట్లా కాలినాకనైతే మిర్చిలు తీసేసుకొని అయితే గ్రైండర్లో వేసుకోవాలి. దానిలో కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసి తీసేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలను ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర ఆకును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిర్చిను కొంచెం సాల్ట్ వేసుకొని అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీన్ని తాలింపు వేసుకున్నాడే. ఇప్పుడు దీనికి మనకు కావాల్సిన ఏంటి అంటే నూనె, జీలకర్ర, ఎల్లిపాయలు, కరివేపాకు. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయినాకనైతే గ్రైండ్ చేసి పక్కట్టుకున్న గోంగూర మిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మంచిగా కలుపుకొని కొత్తిమీర వేసి మూత పెట్టి కొంచెం సేపు లో ఫ్లేమ్ నుంచి తీసుకొని కలుపుతానైతే మన పచ్చడి అయితే రెడీ. ఇక పచ్చడి అయితే చేసుడు అయిపోయింది కదా, టేస్ట్ ఎట్లుందో చూద్దామని మా అమ్మని అయితే కొంచెం తీసుకొని అయితే టేస్ట్ చూసింది. మంచిగా వచ్చింది అని అయితే చెప్పింది. ఇక నేను ఆగుతాను, నేను కూడా కొంచెం తీసుకొని అయితే టేస్ట్ చూసిన. ఇక నాకు పానమాక నేనైతే అన్నం వేసుకొని తిన్నా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అసలు మీలో ఎంతమంది గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయర్రి.